ఈ మధ్యన మీరు చూస్తా ఉన్నారు కొంచెం కాక్రోచెస్ అనే ఇది కూడా అని నాకు సుమతి శతకం గుర్తొచ్చింది. అంటే చాలా చిన్నగా కనిపించే క్రిమి కీటకాలు కూడా, చిన్న చీమలు కూడా ఒక బలవంతమైన సర్పాన్ని చంపేస్తాయి అన్నట్టుగా చిన్న చిన్న ఆలోచనలు ఇండివిజువల్ వ్యక్తులు వీళ్ళందరూ కూర్చొని మనకి సరైన దేశం తాలూకు గాఢతని కానీ తీవ్రతని కానీ దీని తాలూకు లోతుని అర్థం చేసుకోకపోతే చాలా డివిజివ్నెస్ యాటిట్యూడ్తో మాట్లాడి దేశం తాలూకు సమగ్రతని బలి చేసేయడానికి ఎప్పుడు శక్తులు సిద్ధంగా ఉంటాయి. అలాంటి అలాంటి ఆలోచన ప్రవాహంలో మనం చిక్కుకోకూడదు అన్న భావన తెలియజెప్పడానికి ఈ ఢిల్లీని వేదికగా పెట్టాం. Hello viewers, welcome to this week's Explainer. This week's Explainer is about history. ఒక చరిత్ర, historical explainer for those politicians who doesn't know or choose to ignore the facts of the world's history. అంటే ఈ ఎక్స్ప్లెయినర్ ముఖ్యంగా రాజకీయ నాయకుడు, ఇంకా వేరే డొంక తిరిగడం అవసరం లేదు. పవన్ కళ్యాణ్ అనే ఒక జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యకు, అలాగే అలాంటి నాయకులు ఇంకెవరన్నా ఉంటే వాళ్ళకి చరిత్రని ఒకసారి తట్టి వాళ్ళకి చూపించే ప్రయత్నమే నేను ఇప్పుడు చేయబోతున్నా. యువత ఎప్పుడూ ఏ ఉద్యమాన్ని గెలిపించలేదు. చివరికి రాజకీయ పార్టీలు వచ్చి దాన్ని ఒక లాజికల్ ఎండ్కి తీసుకెళ్తాయి. ఇటీవల ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్య ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కానీ ఈ కామెంట్ నిజంగా చరిత్రకు సరిపోతుందా? ఈజ్ ఇట్ నాట్ రిఫ్లెక్టింగ్ హిజ్ అమెచ్యూర్ అండ్ ఇగ్నరెంట్ పర్సనాలిటీ? ప్రపంచ చరిత్రను ఒకసారి తిరగేస్తే అనేక సందర్భాల్లో యువతే ఉద్యమాలకు నాంది పలికింది. విద్యార్థులే వాటికి దిశానిర్దేశం చేశారు. ప్రజలే వాటిని మహా ఉద్యమాలుగా మార్చారు. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వాలు విధానాలు మార్చుకున్నాయి, మరికొన్ని సందర్భాల్లో ప్రభుత్వాలే కూలిపోయాయి. ఇంకొన్ని చోట్ల కొత్త రాష్ట్రాలు, కొత్త రాజకీయ వ్యవస్థలు పుట్టుకొచ్చాయి. ఫిలిప్పీన్స్లో పీపుల్ పవర్ రెవల్యూషన్, సెర్బియాలో హాట్ పవర్ మూమెంట్, చెకోస్లోవాకియాలో వెల్వెట్ రెవల్యూషన్, అరబ్ స్ప్రింగ్, అలాగే మన తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం. ఈ ఉద్యమాలన్నీ ఒకే విషయాన్ని చెబుతున్నాయి. యువత కేవలం ప్రేక్షకులు కాదు, చరిత్రను మలిచే ఒక శక్తి. అయితే ప్రపంచాన్ని మార్చిన యువజన ఉద్యమాలేవి, వాటి ఫలితాలేంటి, తెలంగాణ ఉద్యమం వాటిలో ఎక్కడ నిలుస్తుంది, ఈ ఎక్స్ప్లెయినర్లో తెలుసుకుందాం. వాచ్ ఇట్ రియలీ కేర్ఫుల్లీ. నెంబర్ 1, ఫ్రాన్స్. మే 1968లో ఈ ప్రొటెస్ట్ జరిగాయి. 1968లో ఫ్రాన్స్లో స్టూడెంట్స్ నిరసనలతో మొదలైన ఈ ఉద్యమం దేశవ్యాప్తంగా వ్యాపించింది. తర్వాత కార్మికులు కూడా ఈ ఉద్యమంలో చేరడంతో దాదాపు 1 కోటి మంది ఈ యాజిటేషన్లో పాల్గొన్నారు. ప్రభుత్వం కూలిపోకపోయినా ఫ్రాన్స్లో విద్య అవ్వచ్చు, కార్మిక అలాగే సామాజిక రంగాల్లో భారీ మార్పులకు ఈ ఉద్యమం కారణమైంది. సార్, యువకులే దీనికి కారణం. నెంబర్ 2, ఫిలిప్పీన్స్ పీపుల్ పవర్ రెవల్యూషన్. 1986లో యువత, విద్యార్థులు, సామాజిక సంస్థలు కలిసి నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా పోరాడాయి. లక్షలాది మంది శాంతియుతంగా వీధుల్లోకి రావడంతో అధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కోస్ అధికారాన్ని కోల్పోయాడు. ప్రజాశక్తి ప్రభుత్వాన్ని మార్చిన అరుదైన ఒక ఎగ్జాంపుల్ ఇది. పవన్ కళ్యాణ్ గారు, ఇది మీకు తెలుసో తెలీదో మరి. ఇంకా నెంబర్ 3, చైనా టియాన్మెన్ స్క్వేర్ ప్రొటెస్ట్. 1989లో స్టూడెంట్స్ ప్రజాస్వామ్య సంస్కరణల కోసం ఒక భారీ ఉద్యమం తీసుకొచ్చారు. ప్రపంచ దృష్టిని ఆకర్షించిన ఈ ఉద్యమాన్ని ప్రభుత్వం అయితే అణిచేసింది. అఫ్కోర్స్ లక్ష్యం నెరవేరకపోయినా యువత పోరాట స్ఫూర్తికి ఇది ఒక చారిత్రక చిహ్నంగా నిలిచింది. పవన్ గారు, మీరు చూస్తున్నారా? నెంబర్ 4, చెకోస్లోవాకియా వెల్వెట్ రెవల్యూషన్. 1989లో స్టూడెంట్స్ నిరసనలతో స్టార్ట్ అయిన ఈ ఉద్యమం కొద్ది రోజుల్లోనే ఇది ప్రజా ఉద్యమంగా మారింది. కమ్యూనిస్ట్ ప్రభుత్వం కూలిపోయింది, దేశం ప్రజాస్వామ్య మార్గంలోకి ఎంటర్ అయింది. నెంబర్ 5, సౌత్ ఆఫ్రికా యాంటీ అపార్థైడ్ మూవ్మెంట్. జాతి వివక్షకు వ్యతిరేకంగా జరిగిన ఈ పోరాటంలో యువత చాలా కీలక పాత్ర పోషించింది. ప్రత్యేకించి సోవేటో అప్రైజింగ్ ప్రపంచాన్ని కదిలించింది. చివరికి అపార్థైడ్ వ్యవస్థ అంతానికి ఈ ఉద్యమం దోహదపడింది. నెక్స్ట్, నెంబర్ 6, సెర్బియా హాట్ పవర్ మూమెంట్. 2000లో సెర్బియాలో యువత హాట్ పవర్ ఉద్యమాన్ని ప్రారంభించింది. శాంతియుత నిరసనలు, వినూత్న ప్రచారాలతో ప్రజలను చైతన్యపరిచింది. దే సెన్సిటైజ్ ఇట్ లైక్ రియలీ హ్యూజ్ మ్యాన్. ఫలితంగా అధ్యక్షుడు మిలోసేవిచ్ అధికారాన్ని కోల్పోయాడు. నెంబర్ 7, అరబ్ స్ప్రింగ్.
2010లో ట్యూనీషియాలో మొదలైన ఈ ఉద్యమం అనేక అరబ్ దేశాలకు వ్యాపించింది. సోషల్ మీడియా ద్వారా. సార్, మీరు అంటున్నారే సోషల్ మీడియా అనేది ఒక సాధారణ ఒక మాధ్యమం, దీన్ని ఉపయోగించుకొని ఒక డివిజన్ తీసుకొస్తున్నారు ప్రజల్లోని. అదే సోషల్ మీడియా ద్వారా యువత లక్షల మందిని ఉద్యమాల్లోకి తీసుకొచ్చింది. కొన్ని దేశాల్లో ప్రభుత్వాలే కూలిపోయాయి కూడా. ప్రపంచ రాజకీయ చరిత్రలో ఇది ఒక మలుపుగా నిలిచింది. ప్రపంచ రాజకీయ చరిత్రలో ఇది ఒక టర్నింగ్ పాయింట్గా ఉంది. ఇక హాంకాంగ్ నెంబర్ 8 అంబ్రెల్లా మూవ్మెంట్ 2014లో హాంకాంగ్లో స్టూడెంట్స్ ప్రజాస్వామ్య హక్కుల కోసం వీధిలోకి వచ్చారు. ఏంటి, ప్రస్తుతం ఇప్పుడు మన కాక్రోచెస్ ఎలా వస్తున్నాయో అలాగే. వెంటనే ఫలితాలు రాలేదు. అలా రాకపోయినా ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య చర్చలకు ఈ ఉద్యమం ఒక కేంద్రంగా మారింది. పవన్ గారు, మీరు ఇది గమనించాలి. నెంబర్ 9 బంగ్లాదేశ్ స్టూడెంట్ మూవ్మెంట్. బంగ్లాదేశ్లో విద్యార్థుల నిరసనలు దేశవ్యాప్త ఉద్యమంగా మారాయి. యువత అసంతృప్తి ప్రభుత్వంపై ఒత్తిడిని తీసుకొచ్చింది. దేశ రాజకీయ పరిణామాలను ప్రభావితం చేసి అదొక మహా ఉద్యమంగా కూడా నిలిచింది. అలాగే నేపాల్లో కూడా మనం చూసాం ప్రభుత్వాలను ఎలా మార్చేశారు, అది కూడా జెన్జీ. ఇక తెలంగాణ స్టేట్హుడ్ మూవ్మెంట్, ఇండియాస్ స్టూడెంట్ లెడ్ సక్సెస్ స్టోరీగా దీన్ని ఖచ్చితంగా చెప్పాలి. ఇప్పుడు మన దగ్గరికి వచ్చాం తెలంగాణలో జరిగిన ఉద్యమం గురించి మాట్లాడదాం. ప్రపంచంలోని విజయవంతమైన ప్రజా ఉద్యమాల జాబితాలో ఒక స్పెషల్ ప్లేస్, ఒక ప్రత్యేక స్థానం సంపాదించిన ఉద్యమంగా దీన్ని చూడాలి. ఏర్పాటైన విధానానికి నేను వ్యతిరేకం, దాని గురించి నేను చెల్లించిపోతానని పదే పదే చెప్తున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు దాని గురించి మాట్లాడుతూ సమాజంలో ఒక చీలిక తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారంటూ చాలామంది అనలిస్టులు, విశ్లేషకులు ఈరోజు మాట్లాడుతున్న పరిస్థితి. బెటర్ నాట్ డూ దాట్. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం గురించి మాట్లాడితే ఈ ఉద్యమానికి వెన్నెముక్క విద్యార్థులే సార్. ప్రత్యేకించి ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమానికి కేంద్ర బిందువుగా మారిన విషయం మీరు మర్చిపోయారేమో, ఎవరు మర్చిపోరు. విద్యార్థుల నుంచి ప్రారంభమైన ఈ ఉద్యమం ఉద్యోగులు, రైతులు, కార్మికులు, మేధావులు, ప్రజా సంఘాలు అందరినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చింది. ఈ ఉద్యమంలో అత్యంత శక్తివంతమైన ఘట్టం సకల జనుల సమ్మె. లక్షలాది మంది ఉద్యోగులు, ఆర్టీసీ సిబ్బంది, ఉపాధ్యాయులు, కార్మికులు, స్టూడెంట్స్, ఇలాగా ఈ సమ్మెలో తెలంగాణ చరిత్రలో ఈ సమ్మె ఒక మలుపుగా నిలిచింది. ప్రజల ఆకాంక్షను దేశం మొత్తం వినాల్సిన పరిస్థితిని తీసుకొచ్చింది. చివరికి 2014 జూన్ 2న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించింది. అంటే రాజకీయ పార్టీలు చివరి సంతకం చేసి ఉండొచ్చు, కానీ ఆ సంతకం జరిగే పరిస్థితి సృష్టించింది ఎవరు? ఏళ్ల తరబడి పోరాడిన విద్యార్థులు, యువత. ఎస్, యువత. కంక్లూడ్ చేస్తే వెన్ యూత్ చేంజ్ హిస్టరీ, ఫ్రాన్స్ నుంచి ఫిలిప్పీన్స్ వరకు, సెర్బియా నుంచి బంగ్లాదేశ్ వరకు, అరబ్ ప్రపంచం నుంచి తెలంగాణ వరకు చరిత్ర ఒక విషయాన్ని చాలా క్లియర్గా చెప్తుంది. యువత ఉద్యమాలను ప్రారంభించింది, విద్యార్థులు వాటికి దిశానిర్దేశం చేశారు, ప్రజలు వాటిని మహా ఉద్యమాలుగా మార్చారు. రాజకీయ పార్టీలు కొన్ని సందర్భాల్లో చివరి చట్టపరమైన ప్రక్రియను పూర్తి చేసి ఉండొచ్చు, కానీ ప్రజల ఉద్యమం లేకుండా, యువత పోరాటం లేకుండా, విద్యార్థుల త్యాగాలు లేకుండా చరిత్రలో ఒక పెద్ద మార్పు సంభవించలేదు, సంభవించదు కూడా. అందుకే యువతను తక్కువ అంచనా వేయటం అంటే చరిత్రని మర్చిపోవటం. మీరు మర్చిపోయారా? ఎందుకంటే యువత కేవలం భవిష్యత్ కాదు, చరిత్రను మార్చే వర్తమానం, ప్రజెంట్, లైక్ కాక్రోచెస్. అందుకే పవన్ కళ్యాణ్కి ఒక ప్రశ్న. రాజకీయ పార్టీలు ఉద్యమాలకు చివరి చట్టపరమైన రూపం ఇవ్వచ్చు, కానీ చివరి నిర్ణయం తీసుకోవచ్చు, కానీ చివరి సంతకం చేయొచ్చు, కానీ ఆ పరిస్థితిని సృష్టించింది ఎవరు? వీధుల్లో పోరాడింది ఎవరు? లాఠీ దెబ్బలు తిన్నది ఎవరు? జైళ్లకు వెళ్ళింది ఎవరు? తమ చదువులు, ఉద్యోగాలు, భవిష్యత్తును పణంగా పెట్టింది ఎవరు? చరిత్ర చెబుతున్న ఆన్సర్, సమాధానం ఒక్కటే, అది యువత. మీరు రాజకీయ పార్టీలను సమర్థించాలనుకుంటే సమర్థించండి, అది మీ రాజకీయ అవసరం కావచ్చు, మీకు తప్పని పరిస్థితి కావచ్చు, లేకపోతే ఇవాళ తెలంగాణ పిసిసి ప్రెసిడెంట్ చెబుతున్నట్టుగా మీరు ఆ పార్టీల చేతుల్లో కీలు బొమ్మలో అవ్వచ్చు, అది మాకు సంబంధం లేదు. మీ రాజకీయ అస్తిత్వానికి అది అవసరం కూడా అవ్వచ్చు, కానీ చరిత్రలో యువత పాత్రను చెరిపేసే ప్రయత్నం మాత్రం చేయకండి. ఎందుకంటే ప్రపంచ చరిత్ర అయినా, భారత చరిత్ర అయినా, తెలంగాణ చరిత్ర అయినా ప్రతి గొప్ప ఉద్యమం వెనక యువత ఉంది. మరో విషయం, ఈరోజు మీరు ఉన్న ఈ రాజకీయ స్థాయి, ఈ స్థాయికి చేరుకోవటంలో కూడా అత్యధికంగా నమ్మకం ఉంచింది యువతే. మీ సభల్లో నినాదాలు చేసింది కూడా యువతే, చొక్కాలు చింపుకొని. మీకోసం సోషల్ మీడియాలో పోరాడింది కూడా యువతే.
మీ విజయాన్ని తమ విజయంగా భావించింది కూడా యువతే. అందుకే యువతను మర్చిపోవడం అంటే మీ సొంత ప్రయాణాన్ని మర్చిపోవటమే. చరిత్రలో కొన్ని పేర్లు నాయకులుగా నిలుస్తాయి, కానీ చరిత్రను ముందుకు నడిపింది మాత్రం ఎప్పుడు ప్రజలే. ఆ ప్రజల్లో అత్యంత శక్తివంతమైన వర్గం యువతే. దిస్ ఇస్ వాట్ దిస్ వీక్స్ ఎక్స్ప్లెయినర్. నెక్స్ట్ వీక్ మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో ఐ విల్ కమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ విత్ అనదర్ ఎక్స్ప్లెయినర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.